హాయ్ అండి. ఈరోజు ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం అయితే మేమందరం కావలి నుంచి బయలుదేరాము. కావలి నుంచి బయలుదేరాము అంటే మనకు కావలిని వీడియో తీయకుండా ఎవరుంటాం చెప్పండి. కావలిని వీడియో తీయాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎంతైనా మన కావాలి కదండి. గృహప్రవేశం వచ్చేసి ఆత్మకూరు దగ్గర కొత్తపల్లి అనమాట. ఇలా యూటర్న్ తీసుకొని ఉదయగిరి ఫ్లైఓవర్ మీద వెళ్ళాలి. ఉదయగిరి ఫ్లైఓవర్ మీద వెళ్ళేటప్పుడు మనం మెయిన్లీ ఒక థింగ్ కామన్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట. అది మన కావలి రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్ ఎక్కువ కవర్ చేద్దామన్న ఉద్దేశంతో వీడియో షూట్ చేయటం జరిగింది. బట్ అంత గొప్పగా ఏం రాలేదు. బట్ నాట్ బ్యాడ్ అనమాట. ఓకే, బాగానే వచ్చింది. ఇకపోతే ఇక్కడ మెయిన్ రోడ్ మీద కూడా వ్యూ బాగుందని చెప్పేసి ఒక వీడియో లాగా తీద్దాం అనుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఫైనలీ వి రీచ్డ్ కొత్తపల్లి. ఇది ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళ ఇంటికి సంబంధించి ఇంకా పెండింగ్ వర్క్ కొంచెం ఉంది. బట్ వాళ్ళకి దగ్గరలో ముహూర్తాలు లేవు అని చెప్పేసి గృహప్రవేశం చేశారు. తిను వ్రతం పెళ్లి కూతురు. ఫైనల్లీ మా గ్యాంగ్ అంతా లోపల దిగిపోయింది అనమాట. మేము వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి వ్రతం స్టార్ట్ అయ్యింది. చాలా బాగా జరిగింది అనమాట. ఇక్కడ వ్రతం అయిపోయిన తర్వాత వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మనం హాలు, డైనింగ్ ఏరియా ఇట్లా వీడియో తీద్దామన్న ఉద్దేశంతో చూసుకుంటున్నాము. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగిందండి. ఎంతైనా అది ఒక పాజిటివ్ వైబ్రేషన్. వీళ్ళు చూడండి ఎలా నవ్వుతున్నారు. ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ మెయిన్గా మనకి కూర్చొని పూజ చేసుకునేదానికి నీట్గా చాలా బాగా కుదిరింది. పడమట ఫేసు. ఇకపోతే మెయిన్లీ మనకి వంటగది ఇంపార్టెంట్. లేడీస్కి మెయిన్ అటాచ్మెంట్ వచ్చేసి కిచెనే కదా. అది బాగుందా లేదా అని చూడడం ఆబ్వియస్లీ ఆనవాయితీ అనమాట. చాలా బాగుందండి ఓపెన్ కిచెన్ ఇది. ఇకపోతే ఇది మెయిన్ డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వీళ్ళు చూడండి, భోజనాలకు వెళ్ళాలా లేదా అనే డిస్కషను. సో మొత్తానికి బయలుదేరి భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. భోజనాల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా పాపం వీళ్ళు ప్రశాంతంగా ఏమీ తినట్లేదు. ఎందుకంటే మాకు మెయిన్గా కావలి మెయిన్లో ఎప్పుడు పొల్యూషన్ ఉండనే ఉంటుంది. ఇది విలేజ్ కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది. వ్రతం కూడా చాలా బాగుంది. ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తూ ఫోటో తీసుకున్నాము. మా ఫోటోలు అటాచ్ చేసాం. బాయ్ బాయ్.